श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। श्रीमते शिवं श्री रंगनाथ यदीन्द्र महादेशिकाय नमः। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्मव्यामोहदश्चचितराणतृणाय मेने अस्मद्गुरोर्भगवतो च देवसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा कृति। భగవదారాధనం మన యూట్యూబ్ ఛానల్లో పోయిన రోజు 4 రోజుగా స్వామివారికి ఇంట్లో భగవదారాధనం ఎలా చెయ్యాలి అని వీడియో పెట్టినా. అది చూసిన తర్వాత ఒక సందేహం, ఎందుకోసం భగవదారాధన చెయ్యాలి? వంట చేసి నేనే భోజనం చేస్తే అయిపోయింది కదా, లేకపోతే నేను వంటే చేయలేవు, బయట నుంచి భోజనం తీసుకొని నేను ఇంట్లో చేసి కూడా డిఫరెంట్ వెరైటీస్గా నా భోజనం బయట దొరుకుతుంది కదా, అది నేను భోజనం చేసుకుని నేను సంతోషం ఉండవచ్చు కదా, ఎందుకు వంట చెయ్యాలి? స్వామివారికి నైవేద్యం చెయ్యాలి, ఆరాధన చెయ్యాలి, పాత్ర కడగాలి, అన్నీ ఉంది కదా, ఎందుకు చెయ్యాలి అంటే కృష్ణ జయంతి వస్తుంది కదా, కృష్ణుడు వార్త పూర్వం ద్వారం కావే ఇది సమాధానం ఉంది. కృష్ణుడు తన గీతలో 3వ అధ్యాయం 13 శ్లోకం 3వ అధ్యాయం 13th శ్లోకంలో ఈ విషయానికి చాలా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు. యజ్ఞశిష్టాశనస్సందో ముష్యంతే సర్వకిల్బిషైః తేత్పకం పూజ్యతే పాపాః ఏ పశ్చాత్మ కారణాత్. అంటే పరమపురుషుడు గురించి చేసిన యజ్ఞంలో మిగదన్న అన్నం ఎవరు తింటుంటారో వాళ్ళకి ఈ ఆత్మకు ఉన్న పాపాలని పోతుంది, వాళ్ళకి ఆత్మ దర్శనం దొరుకుతుంది. అది లేకుండా కేవలం ఆకలి వచ్చింది దానికోసం వంట చేసి భోజనం చేస్తూనే ఉన్నారు కదా, వాళ్ళు పాపమే భోజనంగా తింటుంటారు అని శ్లోకం ఇది. చూడండి, పాపమే ఉరుండగా వేసుకుని లోపల పోతుంది. స్వామివారికి యజ్ఞం ఇంకా ఉంది కదా, యజ్ఞం అంటే హోమం ఆహుతి చేసిన మాత్రం యజ్ఞం కాదు. మీరు పాంచరాత్ర యాగం చూస్తే భాగ్యయాగం మానసయాగం 2 ఉంది. యాగం అంటే దేవుడికి చేసిన ఏమైనా అది యాగమే. యజంత అంటే దేవుడికి సమర్పణ చేసిన ఏ విషయం చేస్తే కూడా అది యాగమే. స్వామివారికి ఆరాధన చేస్తే కూడా అదొక యాగమే. యాగంలో మిగదన్న అన్నం అంటే స్వామివారికి నైవేద్యం చేసిన పదార్థం అన్నం మనం భోజనం చెయ్యాలి. ఒకవేళ అది చేయలేకుండా మనం కేవలం ఆకులేస్తుంది కానీ ఒక వంట చేసుకుని లేక బయట పోసుకొని భోజనం చేస్తే అది పాపము ఉరుండగా వేసుకొని లోపల పెట్టుకున్నామని అర్థం. చూడండి, పాపము అంటడి పాపం ఉంది, పాపమే మళ్ళీ ఉరుండగా వేసుకుని లోపలికి వెళ్తున్నామని శ్రీకృష్ణుడే చెప్తున్నారు. ఈ శ్లోకంకి శివాషకార రామానుజ స్వామి వారు వ్యాఖ్యానం చేసే తన గీతా భాష్యంలో ఒక మాటలు చెప్తున్నారు. చూడండి, ఎవరెవరు ఆకుల కోసం మాత్రం వంట చేస్తున్నారో వాళ్ళు ఆత్మావలోకన విముఖాః నరకాయైవ పచంతే. వాళ్ళు నరకానికి పోవడానికి మాత్రమే వంట చేస్తారు. వంట చేసినది ఎందుకు? భోజనం కాదు, నరకం పోవడానికి అని చెప్తున్నారు. అంటే దేవుడికి నైవేద్యం చేయలేకుండా చేసిన వంటలే నరకద్వారంకి ఒక టికెట్ అయిపోతుంది. సో మన ఇంట్లో ఏమి ఉందో స్వామివారికి నైవేద్యం లేకుండా మనం తినకూడదు అని ఒక నిర్ధారణ పెట్టుకోవాలి. స్వామి మన దగ్గర ఏమీ అడగలేదు సార్, ఏమి అడగలేదు. మన దగ్గర ఏం అడుగుతారు? ఒక అన్నం, మన తిట్టిన పప్పు, ఒక కూరగాయలు పెట్టి నైవేద్యం చేయండి. ఒక 2 నిమిషం ఒక అర్ఘ్యపాది ఆచమని దీపం పెట్టి నైవేద్యం చేయండి. ఈ ధూపంలో కూడా తిరువాయుమొழிలో நம்மாழ்வார் பரிவதலீசனை பாடி விதிவது மேவலுருவீர் பிரிவகையின்றி மன்னூர் போய் పురివధువం పుగైపూవేని ఒక పాసనం తిరువాయుమొழிలో. ఇక పుగైపూవే అంటే అఖిల్ స్వామివారికి ధూపారాధన చేయాలి కదా, మంచిగా ధూపం పెట్టి చేయాలి. ఇదికి పరాశర భట్టను ఆచార్య స్వామివారు ఒక మాటలు చెప్తున్నారు.
ధూపం కోసం మీరు ఎక్కడ వెళ్ళడానికి అవసరం లేవు. మీ ఇంటి బయట చెత్తలు ఉంది కదా, ఆ టైం చెత్తలు అంటే ఆకు, నార్మల్ లీవ్స్. ఇప్పుడు ఆ చెత్తలు అంటే చెత్త, అది చెప్పలేదు. అదన్నీ లీవ్స్ అన్నీ తీసుకువచ్చి నిప్పు పెట్టండి, దాంట్లో పొగలు వస్తుంది కదా, ఆ పొగలు కూడా స్వామివారు భక్తిగా ఇస్తున్నారంటే అగిల్ పొగగా తీసుకుంటారు. భద్రం పుష్పం ఫలం తోయం, ఏదివైనా ఇవ్వండి, భక్తితో ఇస్తే నేను తృప్తిగా తీసుకుంటాను చెప్తున్నారు. సో సులభారాధన్ పెరుమాళ్ మన దేవుడు మనకి ఎప్పుడు కష్టం ఇయ్యడు. ఆయన బిడ్డ కదా, మనము ఎప్పుడు కష్టం లేదు. చిన్నదా చేస్తే కూడా పెద్దగా తీసుకుంటారు. ఒక అన్నం పెట్టండి, పాయసం చేయాలి, స్వామి పాయసం చేయాలంటే పాయసం బెక్క పారిమే లేవు. పాలు వేడి చేయండి, ఆల్రెడీ కుక్కుడు రైస్ ఉంది కదా, అది తీసి దాంట్లో వేయండి, చక్కెరలు వేయండి, జీడిపప్పు ద్రాక్షలు నెయ్యిలో వేసేసి తిరువాత చేసుకుని వేయండి, పాయసం అయిపోద్ది. ఇలాంటి సింపుల్గా స్వామి నైవేద్యం చేయండి. రోజు నైవేద్యం చేసిన అన్నమే భోజనం చేయాలని ఒక వ్రతం పెట్టుకోండి. మీరు తినండి, మీ ఇంటి పిల్లలకు అదే స్వామివారికి నైవేద్యం చేసిన అన్నమే ఇవ్వాలి అని ఒక వ్రతం పెట్టుకోండి. అప్పుడే పిల్లలకు సత్వగుణం వస్తుంది, మంచి పిల్లలుగా పెరుగుతున్నారు. ఆ తర్వాత సద్గుణంతో ఉంటారు, దేవుడికి దగ్గరన ఎప్పుడు మంచిగా ఉంటారు. శ్రీమదే